భాస్కర్ కిల్లి అనేవాడు ఒకడు. వీళ్ళు ముగ్గురు భయంకరమైన దోషం చేస్తున్నారు. బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి మీరు అలాగా మీరు ఇలాగా అని చెప్పి భయంకరమైన వక్రీకరణ చేస్తున్నారు. అయితే ఈ భాస్కర్ కిల్లి గారి చేత ఏమనిపించారో చూద్దాం ఒకసారి. నేను ఒక వీడియో చూపిస్తాను. నేను ఇప్పుడు భాస్కర్ కిల్లి గారి చేత ఏమనిపించారో నేను ఇప్పుడు చెప్తాను. ఇది ఒకసారి వినండి. చాలా షేర్ చేయండి వీడియోని చాలా మందికి. నేను ఎందుకు లైవ్ లోకి వచ్చానంటే ఇప్పుడు చెప్తా. భాస్కర్ కిల్లి ఐడియా ఉంది కదా అందరికి, శివశక్తి మెంబర్. వాడు చౌదరీసు, కమ్మోళ్ళు, రెడ్డిలు నా ఉప్పుడు గత్తెలని పెట్టి పోస్ట్ పెట్టాడు. ఇంకా అక్కడ చెప్తా. వీడు ఎరా దొంగ ఎదవల్లారా, ఇప్పుడు మీరు అయితేనేమో కమ్మోళ్ళ భార్యల్ని, రెడ్లు భార్యల్ని, నా ఉంపుడు గతలు అని చెప్పి మీరు పోస్టులు పెట్టవచ్చు, మీరు మాట్లాడవచ్చు. ఎరా దీనికి TV4, TV6, జెడ్ టీవీలు, ఆ టీవీలు, RTV ఈ టీవీలని ఎటెళ్ళనియో మరి ఎవరి కొమ్ము కాస్తున్నాయో మరి. ఈ భాస్కర్ కిల్లి అనేవాడు, ఈ భాస్కర్ కిల్లి అనే శివశక్తి మత విద్య రచ్చగొట్టే మతోన్మాది కరుణాకర్ గాడు ఎవడైతే ఉన్నాడో, ఈ భాస్కర్ కిల్లి గాడి చేత కమ్మోళ్ళ భార్యలు, రెడ్లు భార్యలు, నా ఉంపుడు గత్తెలు అని చెప్పి అన్నాడు అని పోస్ట్ పెట్టాడు వాడు. ఇదిగో నేను నా మాటతో కాదు అని చెప్తున్నాను. ఇదిగో నీకు సాక్ష్యంతో నేను చెప్తున్నాను, ఒకసారి వినండి. ఈ సహోదరి పేరు ఏం పేరంటే మాధవీలతో లేదో మాధవి ఈ సహోదరి పేరు ఎలా మాట్లాడుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు కరుణాకర్ని అడుగుతున్నాను ఒకటే క్వశ్చన్ నేను. కరుణాకర్, నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పించు భాస్కర్ కిల్లి తోటి, లేదా శివశక్తి నుంచి మేమందరం లేడీస్ అందరం వెళ్ళిపోతాం. మీ శివశక్తి కాదు కదా, ఎవరు కూడా ఏం ఆపలేరు మమ్మల్ని, మేము వెళ్ళిపోతాం గ్యారంటీగా. అంతకుముందు శైలు కటారిని కూడా అన్నాడు, తర్వాత కవర్ చేశాడు. ఇట్లా లేడీస్ అందరినీ తిట్టుకుంటా పోతుంటే వీడు బతికేంటి, వీడేంటి? భూమికి బెత్తడు ఉన్నాడు, భూమికి 5 అడుగులు ఉంటాడా, 3 ఉంటాడా? వీడెవడు అసలు అంటానికి? చౌదరీస్ నేను రెడ్డిని అంటానికి ఎవరు అసలు? నేను తిట్టలేను వేరే ఎవరిని కూడా, ఎందుకంటే వేరే క్యాస్ట్ వాళ్ళు నాకు అనవసరం. నువ్వు నా క్యాస్ట్ అన్నప్పుడు నేను నా క్యాస్ట్ గురించి మాట్లాడతాను. నేను అసలు నువ్వెవడివిరా అంటానికి, ఉంపుడు కత్తలు అంటానికి? అసలు నీకేంట్రా నొప్పి? అరే భాస్కర్ గా, ఇప్పుడు డైరెక్ట్ గా తిట్టమన్నావు కదా, డైరెక్ట్ గా తిడుతున్నా. ఒకసారి ఈ వీడియో విన్నారు కదా స్పష్టంగా. ఇప్పుడు ఈడైతేనేమో, ఈ కరుణాకర్ గాడు అయితేనేమో కమ్మోళ్ళ భార్యల్ని, రెడ్లు భార్యల్ని నా ఉంపుడు గత్తలు అని చెప్పి అనొచ్చు. ఎరా కరుణాకర్గా, దీనికి మీరు నువ్వు సమాధానం చెప్పాలి. కంపల్సరీగా దీన్ని నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుందరా, ఏదేమన్నా కానీ. నేను ఎందుకు లైవ్ లోకి వచ్చానంటే ఇప్పుడు చెప్తా. భాస్కర్ కిల్లి ఐడియా ఉంది కదా అందరికి, శివశక్తి మెంబర్. ఇది మనకు కొంచెం కొత్తగా ఉంది మనకి, అందుకని చెప్పి మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. మరోసారి వినండి ఈ వీడియోని. వాడు చౌదరీసు, కమ్మోళ్ళు, రెడ్డిలు నా ఉప్పుడు గత్తెలని పెట్టి పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు కరుణాకర్ని అడుగుతున్నాను ఒకటే క్వశ్చన్ నేను. కరుణాకర్, నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పించు భాస్కర్ కిల్లి తోటి, లేదా శివశక్తి నుంచి మేమందరం లేడీస్ అందరం వెళ్ళిపోతాం. మీ శివశక్తి కాదు కదా, ఎవరు కూడా ఏం ఆపలేరు మమ్మల్ని, మేము వెళ్ళిపోతాం గ్యారంటీగా. అంతకుముందు శైలు కటారిని కూడా అన్నాడు, తర్వాత కవర్ చేశాడు. ఇట్లా లేడీస్ అందరినీ తిట్టుకుంటా పోతుంటే వీడు బతికేంటి, వీడేంటి? భూమికి బెత్తడు ఉన్నాడు, భూమికి 5 అడుగులు ఉంటాడా, 3 ఉంటాడా? వీడెవడు అసలు అంటానికి? చౌదరీస్ నేను
అంటానికి ఎవరు అసలు? నేను తిట్టలేను వేరే ఎవరిని కూడా, ఎందుకంటే వేరే క్యాస్ట్ వాళ్ళు నాకు అనవసరం. నువ్వు నా క్యాస్ట్ అన్నప్పుడు నేను నా క్యాస్ట్ గురించి మాట్లాడతాను. నేను అసలు నువ్వెవడివిరా అంటానికి, ఉంపుడు కత్తలు అంటానికి? అసలు నీకేంట్రా నొప్పి? అరే భాస్కర్ గా, ఇప్పుడు డైరెక్ట్ గా తిట్టమన్నావు కదా, డైరెక్ట్ గా తిడుతున్నా. ఓకేనా? ఓకే. అయితే ఈ యదవలో, ఈ పనికిమాల యదవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మట్టికి ఎన్నైనా అనొచ్చు. పేరు పెట్టి కమ్మల భార్యలని, రెడ్లు భార్యలను కానీ, ఇంకా ఎవరినైనా కానీ, క్రైస్తవ స్త్రీలను కానీ ఎవరైనా తిట్టవచ్చు. వీళ్ళని ఎవరు ట్రోల్ చేయరు, వీళ్ళని ఏ టీవీ ఛానల్ వీళ్ళని సంప్రదించదు. వీళ్ళేది మొత్తం కరెక్ట్, తప్పులేమి లేవు. అయితే షాలేంరాజు గారు ఎవరైతే ఉన్నారో, తండ్రి సన్నిధి షాలేంరాజు గారు ఎవరైతే ఉన్నాడో, మల్లెపూల బండి ఆడ కాదురా, పోయి బజార్లో పెట్టుకోరా, ఆడకు బజార్కి వచ్చేవాళ్ళు ఉంటారు, ఆడ దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటారు అన్న దానికి తీసి ఎన్ని టీవీ ఛానళ్ళు అయితే ఉన్నాయో ఒక 7-8 టీవీ ఛానళ్ళు కలిపి షాలేంరాజు గారి మీద పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఇంచుమించు చిలకలూరిపేట తండ్రి సన్నిధిలో ఇంచుమించు ఒక 75,000 నుంచి 1,00,000 మంది దాకా వస్తారు. ఒక వారం, ఒక ఆదివారం రోజు 75,000 నుంచి 1,00,000 మంది దాకా వస్తారు ప్రార్థనకి. తండ్రి సన్నిధి షాలేంరాజు గారు వాక్యాలు ఎన్ని మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళలో కొన్ని వేల మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు బాప్తీసం పొందిన వాళ్ళు. మంచి పేరుంది. అయితే మత విద్వేషం రెచ్చగొట్టే మతోన్మాదులకి ఇవన్నీ గిట్టక పడక ఇప్పుడు ఏదైతే ఉందో, ఏదేమైనా కానీ షాలేంరాజు గారి మీద నింద ఒక వేయాలి. ఇప్పుడు మొన్నటి వరకు పగడాల ప్రవీణ్ అన్న ఉన్నాడు. పగడాల ప్రవీణ్ అన్న చేసిన త్యాగం చాలా పెద్దది, చాలా పెద్ద విషయం చేశాడు ఆయన. అయితే క్రైస్తవుల కోసం ఎంత ఇబ్బందులు పడ్డాడో, క్రైస్తవులను ఇదిగో ఎంత మెటీరియల్ మనకి ఎంత మెటీరియల్ అందించాడో, ఎన్ని సువార్తల ద్వారా ఒక క్రైస్తవులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఒక మత విద్య రచ్చగొట్టి మతం మీద ఎలా మాట్లాడాలి, బైబిల్ గ్రంథాన్ని వక్రించి వాళ్ళ మీద ఎలా మాట్లాడాలి, వాళ్ళ గ్రంథాల గురించి మనం ఏం తెలుసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చాలా చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా అలాంటి దైవ సేవకుడు మనం పోగొట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్ ఎవరై ఉన్నారంటే తండ్రి షాలేంరాజు గారు ఇంచుమించు 70 ఒక ఆదివారం రోజు, రేపు ఆదివారం కదా, ఒకసారి చూడండి, 75,000 నుండి 1,00,000 మంది సంఘం ఉంది షాలేంరాజు గారికి. ఈ సంఘాన్ని ఎలా చెడగొడదాం, ఎలాగా వాళ్ళ మీద నిందలేద్దామని కాసుకొని కూర్చొని అది ఎప్పుడో మాట్లాడిన వీడియో ఆ వీడియోలో తప్పే ఉంది. ఆ వీడియోలో తప్పే మాట్లాడాడు ఆయన, తప్పే మాట్లాడలేదు. చర్చి దగ్గర బండి పెట్టిన అతన్ని, నువ్వు ఇక్కడ కాదురా, బజార్కు వచ్చే స్త్రీలు ఉంటారు, సరుకులు కొనుక్కునే స్త్రీలు ఉంటారు, ఇంకా ఎవరని చెప్పాలంటే షాపింగ్కి వచ్చే స్త్రీలు ఉంటారు, కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చే స్త్రీలు ఉంటారు, వగేరా ఇంకా ఏమైనా బంగారం కొనుక్కోవడానికి వచ్చే స్త్రీలు ఉంటారు, కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎట్టా అలంకరించుకొని ఉంటారు కాబట్టి ఆ పూలు కొనుక్కుంటారా వాళ్ళు, నువ్వు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళని చెప్పి స్పష్టంగా తెలియపడడం జరిగింది. దానికి మీరు బజారు సంబంధాలు అనుకుంటారో, ఇంకొక సంబంధాలు అనుకుంటారో, ఇంకోటి అనుకుంటారో, అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. 100% షాలేంరాజు గారు మాట్లాడిన మాటల్లో తప్పే లేదు. ఆయన మాట్లాడిన మాటలకి ఇది విషయం. అయితే ఈ కరుణాకర్ సుగ్నాగాడు, ఈ లలిత్ కుమార్ గాడు కమ్మోళ్ళ భార్యలని, రెడ్లు భార్యలను, నా ఉంపుడు గత్తెలు అని చెప్పి స్పష్టంగా మాట్లాడారు వాళ్ళు. ఎవడు మాట్లాడినాడు? కిల్లీగాడు, భాస్కర్ కిల్లి అనేవాడు స్పష్టంగా కమ్మోళ్ళ భార్యలు, రెడ్లు భార్యలు, నా ఉంపుడు గత్తెలో అని చెప్పి మాట్లాడాడు.
ఆ మాటలకి ఒక్క టీవీ ఛానల్ రాలా, ఆ మాట వైరల్ కాలా. అసలు ఎందుకని? షాలేం రాజు గారి మీద కేవలంగా వాళ్ళ సంఘాన్ని, షాలేం రాజు గారి మినిస్ట్రీని దెబ్బతీయటానికి పెద్ద కుంభకోణం, పెద్ద కుట్ర జరుగుతుందండి ఇది ఈ రీతిగా. అయితే నేనేం చెప్తానంటే, మత విద్య రెచ్చగొట్టే మతోన్మాదులకు కానీ కొంతమంది హైందవ సహోదరులు కొంతమంది టీవీ ఛానల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. డబ్బులు కక్కుర్తిపడి, కొద్దో గొప్ప డబ్బులు ఇచ్చేవాడికి డబ్బులు కక్కుర్తిపడి షాలేం రాజు గారు అలాగా, షాలేం రాజు గారు ఇలాగా అని చెప్పి ఆ దైవ సేవకుడిని భయంకరమైన బూతులు మాట్లాడిన పదజాలాలతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ సహోదరులకి నేనేం చెప్తానంటే, అమ్మా సహోదరులు ఎవరు, ప్రియాంక చౌదరి ఒక ఆమె, ఇంకో ఎవరు ఉన్నారు, ప్రియాంక చౌదరి, లలిత వగేరా ఉన్నారు, ఎవరు వాళ్ళు, పార్వతి వీళ్ళందరూ ఎవరు ఉన్నారు. అయితే వీళ్ళకి ఏం చెప్తానంటే, నేను ముందు నా వీడియో చూడండి. కమ్మోల భార్యల్ని, రెడ్లు భార్యల్ని నా ఉంపుడు గత్తెలు అన్నాడు వాడు, కరుణాకర్ గాడు, లలిత్ కుమార్ గాడు, వీళ్ళిద్దరు అనిపించారు. ఎవరు చేత? వాడి పేరు కిల్లిగాడి చేత, భాస్కర్ కిల్లిగాడి చేత అనిపించారు. కమ్మోల భార్యలో, రెడ్లు భార్యలో నా ఉంపుడు గత్తెలు అని చెప్పి వాడు అన్నాడు. వాడు అంతలా మాటలు మాట్లాడితే దానికి